ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల పెళ్లి వద్దు అని చెప్తున్నావా నువ్వే కదా చెప్పావు నా కార్ని ఎవరో కావాలనే యాక్సిడెంట్ అయ్యేలా చేసిండారు అని. ఖచ్చితంగా నేనంటే నచ్చని వాళ్ళే ఆ పని చేసింటారు, ఇందులో నా తప్పేముంది, ఇలా పెళ్లిని స్టాప్ చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు హీరో, అందుకే నేను నిన్ని పెళ్లి చేసుకోలేను అని చెప్తున్నా. నువ్వు ఏ రూల్స్ ని ఫాలో అవ్వవు, అలానే నీకు చాలా మంది శత్రువులు కూడా ఉన్నారు. నీలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని రాజభవనంలోకి పిలుచుకొని వస్తే నాకే ప్రాబ్లం అవుతుంది, అందుకే ఈ పెళ్లి వద్దు అని చెప్తున్నా అంటాడు. హీరో చెప్పిందంతా విని హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. అలానే ఇక్కడ కట్ చేసి హీరోయిన్ నాన్నని చూపిస్తారు. తేజున్ దగ్గర మాట్లాడుతుంటాడు. హీరోయిన్ కార్ యాక్సిడెంట్ అయింది కదా, అదిలా జరిగింది అని కార్ డాష్ క్యామ్లు చూస్తుంటారు. ఈ తేజున్ కి అయితే హీరోయిన్ అంటేనే నచ్చదు కదా, దానివల్ల వాళ్ళ నాన్న దగ్గర తను ఖచ్చితంగా తాగేసి కార్ ని డ్రైవ్ చేసి ఉంటుంది నాన్న, అందుకే యాక్సిడెంట్ అయిందాది, తను చేసిన యాక్సిడెంట్ వల్లనే మన కంపెనీ షేర్స్ అంతా తగ్గిపోయింది అని వాళ్ళ నాన్నని ఇంకా బాగా ఎక్కిస్తుంటాడు. కరెక్ట్ గా హీరోయిన్ కూడా వస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న, నీ వల్లనే షేర్ వాల్యూస్ అంతా తగ్గిపోయింది, ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పబోతావు నువ్వు, అంతేకాకుండా ఆ యువరాజు కూడా నిన్ని వాడి ప్లేస్ లో నుండి తరిమేశాడంట కదా అని చెప్పినప్పుడు హీరోయిన్, అయితే మీరు నన్ను ఫాలో అవుతున్నారా అన్నట్లు అడగ్గా, అదంతా వదులు, నువ్వు ఫస్ట్ ఏం జరిగిందని చెప్పు అని అడిగినప్పుడు, ఆ యాక్సిడెంట్ ఏం నా వల్ల జరగలేదు, అసలు నా మీద ఎలాంటి తప్పు లేదు, అది కార్ డాష్ క్యామ్ ని చూస్తేనే తెలుస్తుంది, ఆ డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది, ప్రెస్ లో రిలీజ్ చేశాము అంటే మన షేర్స్ అన్ని ముందులా మనకే వచ్చేస్తుంది, ఇంకా నాకు ఇయాన్కి మధ్య జరిగిన ప్రాబ్లం గురించి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అది లవర్స్ మధ్య ఎప్పుడు వచ్చే ప్రాబ్లమే, దాన్ని నేను చూసుకుంటాను అంటుంది. అప్పుడు హీరో నాన్న కోపంగా, ఆ ఇయాన్ని నీ యూస్ చేసుకుంటున్నాడు, అది కూడా నీకు తెలియడం లేదా ఏంటి, నీ దగ్గర చాలా డబ్బులుంది, నువ్వు బాగా బిజినెస్ చేస్తున్నావు, సో మన కంపెనీ కోసం వాడు నిన్ని యూస్ చేసుకుంటున్నాడు, అది కూడా నీకు తెలియడం లేదా అని కోపంగా అడుగుతాడు. అదంతా విని హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు కూడా కంపెనీనే చాలా ఇంపార్టెంట్ గా ఉంది కదా, మీరు ఫీల్ అవ్వకండి, నేను ఆ కంపెనీకి ఏం జరగనివ్వను, ఇంక తరువాత మీరు నన్ను తిట్టాలి అంటే ఇలా అంతా పిలవకండి, ఫోన్ చేసే తిట్టండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తరువాత జియాంకి కాల్ చేసి, యాక్చువల్లీ యాక్సిడెంట్ అవ్వకముందు హీరోయిన్ తన కార్ని సర్వీస్కి ఇచ్చింటుంది. సో ఇప్పుడు జియాంకి కాల్ చేసి, నేను కార్ని సర్వీస్కి ఇచ్చిన ఆ షాప్కి వెళ్ళు, అక్కడ నా కార్ని సర్వీస్ చేసింది ఎవరు, అక్కడ ఎవరి మీద అయినా డౌట్ వచ్చేలా ఉందేమో ఒకసారి చూడు అంటుంది. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. హీరో పెళ్లిని క్యాన్సిల్ చేసేసాడు కదా, సో హీరో అసిస్టెంట్, ఎందుకు యువరాజా పెళ్లిని క్యాన్సిల్ చేసేసారు, ఏమైంది అని అడిగినప్పుడు ఇప్పుడే హీరో నిజంగానే పెళ్లిని ఎందుకు క్యాన్సిల్ చేశాడు అన్న విషయాన్ని చెప్తాడు. నాకు తనతో పెళ్లి జరగడం కన్నా కూడా తను ప్రాణాలతో ఉండాలి, అదే నాకు ముఖ్యం, అందుకే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేసా అంటాడు. అలానే హీరో చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరో అమ్మ హీరోకి కాల్ చేసి నీకేం కావాలి అని అడిగింటారు. వాడు నాకు ఫ్రైడ్ చికెన్ కావాలి అని చెప్తాడు. వాళ్ళమ్మ కూడా సరే నేను త్వరగా కొనుక్కొని వస్తాను అని ఫోన్ని పెట్టారు. కానీ అలా ఫోన్ పెట్టిన కాసేపట్లోనే ఒక పెద్ద లారీ వచ్చి గుద్దడంతో స్పాట్లోనే హీరోయిన్ అమ్మ చనిపోతారు. యాక్చువల్లీ హీరో కూడా వెనకాలే కారులో వస్తూ నింటాడు. సో హీరో కళ్ళ ముందే ఆ యాక్సిడెంట్ జరిగింటుంది. ఆ ట్రామా అయితే ఇప్పటికీ హీరోకి అలానే ఉంటుంది. ఇంకా రోజు నైట్ హీరోయిన్ని ఆ కార్ యాక్సిడెంట్లో నుండి కాపాడినప్పుడు కూడా హీరోకి వాళ్ళ అమ్మనే గుర్తొచ్చింటారు. యాక్చువల్లీ హీరో అమ్మని కూడా ప్లాన్ చేసి చంపినట్లున్నారు. సో ఎక్కడ వాళ్ళ అమ్మకి జరిగినట్లే హీరోయిన్ కి కూడా జరుగుతుందేమో అని హీరో భయపడి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసింటాడు. అంతేకాకుండా మిన్ కూడా హీరోని మీట్ అయి ఎవరో కావాలని హేజు కార్ యాక్సిడెంట్ అవ్వాలి అని బ్రేక్ వర్క్ అవ్వకుండా చేసిండారు. కానీ అది హేజుకి యాక్సిడెంట్ అవ్వాలి అని అలా చేశారా, లేదంటే రాజుకి యాక్సిడెంట్ అవ్వాలి అని అలా చేశారా అని తెలియడం లేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఏం జరిగినా సరే నేను మీకు రాజుకి ఎప్పుడు ప్రొటెక్షన్ గా ఉంటాను అని చెప్పి, కానీ హేజు సేఫ్ గా ఉండాలి అంటే తను రాజభవనంలోకి రాకూడదు, సో మీరు తన నుండి దూరంగా ఉండటం మంచిది అన్నట్లు చెప్పింటాడు. సో హీరో పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్. ఇప్పుడు అదంతా అసిస్టెంట్ దగ్గర చెప్తుంటాడు. ఆ టైంలోనే యూనాని చూపిస్తారు. రాజభవనంలో ఏదో ఫంక్షన్ జరగబోతున్నట్లుంది. ఆ ఫంక్షన్ వచ్చి ఓన్లీ లేడీస్ కి మాత్రమే జరుగుతుంది, అందులోనూ రాయల్ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ ని మాత్రమే ఆ ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తారు. సో యూనా ఎవరినంతా ఇన్వైట్ చేయాలి అని లిస్ట్ ని చూస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో అసిస్టెంట్ హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తాడు.
ప్యాలెస్ లో ఫంక్షన్ జరగబోతుంది కదా, ఆ ఫంక్షన్ కి హీరోయిన్ ని కూడా ఇన్వైట్ చేసింటారు. సో ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చింటాడు. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు. పెళ్లిని క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ఇలా ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడం ఏంటి అని, ఏంటిదంతా, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అరిచినప్పుడు అసిస్టెంట్ వచ్చి, మీకు యువరాజుకి బ్రేకప్ అయిన విషయంలో రాజభవనంకి ఎలాంటి సంబంధం లేదు, అది మీ మధ్య జరిగిన పర్సనల్, సో దానికి రాజభవనంకి ఎలాంటి సంబంధం లేదు అని చూపించడానికి హీరోయిన్ ని ఇన్వైట్ చేస్తున్నట్లున్నారు. ఆ విషయం ఇప్పుడు హీరోయిన్ దగ్గర చెప్పి హీరోయిన్ కోసం తెచ్చిన డ్రెస్ ని చూపించి, రాజమాత యూనా ఫంక్షన్ రోజు వైట్ కలర్ డ్రెస్ ని వేసుకుంటారు, సో ఆ రోజు ఎవరు ఆ కలర్ లో డ్రెస్ ని వేసుకోకూడదు, సో మీరు ఈ డ్రెస్ ని వేసుకుని రండి అని ఇస్తాడు. కానీ హీరోయిన్ ఆ డ్రెస్ ని వద్దు అని చెప్పేస్తుంది. అంతేకాకుండా నేను ఫంక్షన్ కి కూడా రాను అన్నట్లు చెప్పగా అసిస్టెంట్ ఎంతగానో హీరోయిన్ ని కన్విన్స్ చేయాలని చూస్తాడు. మీరు మాత్రం ఆ ఫంక్షన్ కి వచ్చారు అంటే ఆ తరువాత రాజభవనంలో జరిగే అన్ని ఫంక్షన్స్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, అంతేకాకుండా మీ బిజినెస్ కి కూడా చాలా పార్ట్నర్స్ దొరుకుతారు అని చెప్తాడు. అయినా హీరోయిన్ అసలు ఒప్పుకోదు. ఇప్పుడు ఈ విషయాన్ని అసిస్టెంట్ హీరో దగ్గర చెప్తాడు. యాక్చువల్లీ హీరోయిన్ ఆ ఫంక్షన్ కి రావాలి అని ఆశపడింటాడు. ఏమని చూస్తే ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. యూనా హీరో దగ్గర, నువ్వెందుకు తనని బ్రేకప్ చేసావు, ఏం ప్లాన్ పెట్టుకున్నావు అని అడుగుతుంది. అప్పుడు హీరో, తనకేం ప్రాబ్లం రాకూడదు అని నేను ఈ డెసిషన్ ని తీసుకున్నా, మీరు ఆశపడినట్లే నేను ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవడం లేదు, కానీ దానికి బదులు మీరు రాజభవనంలో జరగబోయే ఫంక్షన్ కి హేజుని ఇన్వైట్ చేయాలి, అప్పుడే మేమిద్దరం బ్రేకప్ చేసుకున్నాము అని అందరికీ తెలుస్తుంది, తనకి కూడా ఏ ప్రాబ్లం రాదు అని చెప్పగా యూనా కూడా సరే ఓకే ఇన్వైట్ చేస్తాను అని ఒప్పుకొని ఉంటుంది. ఇప్పుడు హీరో అసిస్టెంట్ దగ్గర, హేజుని ఇక్కడికి పిలుచుకొని రా, నేనే తన దగ్గర మాట్లాడి ఒప్పిస్తాను అంటాడు. ఇంకా నెక్స్ట్ డేనే అసిస్టెంట్ కూడా వెళ్ళి పిలుస్తాడు. ఇలా యువరాజు మీ దగ్గర మాట్లాడాలి అని చెప్పారు అని. కానీ అప్పుడు కూడా హీరోయిన్ లేదు నేను రాను అన్నట్లు చూపిస్తుంది. హీరో కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. అప్పుడు అసిస్టెంట్, మీరే తనని పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే ఎలా మాట్లాడతారు అని అడుగుతుంటాడు. ఆ టైం జియాంగ్ హీరోయిన్ కి కాల్ చేసి హీరోయిన్ కార్ యాక్సిడెంట్ అయ్యేలా చేసింది ఎవరు అని కనిపెట్టేశారంట. కానీ పోలీసులు వాడిని పట్టుకునేలోగా వాడు ఎస్కేప్ అయి వెళ్ళిపోయింటాడు. ఇప్పుడు ఆ విషయం గురించి హీరోయిన్ దగ్గర చెప్పినప్పుడు హీరోయిన్, వాడు పని చేస్తున్న ఆ షాప్ ముందు ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఖచ్చితంగా వాడు ఒక్కసారైనా ఆ సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళింటాడు, సో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాని చెక్ చేయండి, అందులో మనకి వాడి గురించిన క్లూ ఏమైనా దొరకొచ్చు అంటుంది. ఇంకా జియాన్ కూడా సరే ఓకే నేను చెక్ చేస్తాను అంటుంది. ఆ టైం హీరోయిన్ కి హీరో దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఏమున్నా డైరెక్ట్ గా మాట్లాడుదాం రా అని మెసేజ్ చేయగా హీరోయిన్ కూడా నెక్స్ట్ డేనే హీరో ప్రైవేట్ ప్లేస్ కి వెళ్ళి హీరోని మీట్ అవుతుంది. అప్పుడు హీరో, నువ్వు ప్యాలెస్ లో జరగబోయే ఫంక్షన్ కి వస్తేనే చాలు, నువ్వు వేసుకునే డ్రెస్ నుంచి నువ్వు అక్కడ ఎలా ఉండాలి అన్నదాకా అన్నింటినీ నేను రెడీ చేసేసాను, సో నువ్వు వస్తే చాలు అంటాడు. అప్పుడు హీరోయిన్, నువ్వు పెళ్లిని స్టాప్ చేసినందుకు ఏమైనా రీజన్ ఉందా, ఆ రోజు నీ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆ యాక్సిడెంట్ లో నుండి నన్ను కాపాడావు, అలా ఉన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చేశావు, దీని వెనుక ఏమో రీజన్ ఉంది కదా, అదేమని దయచేసి చెప్పు అంటుంది. హీరో కూడా ఇంకా తరువాత దాచలేకపోతాడు, దానివల్ల చెప్పేస్తాడు, ఇంకా మనకి పెళ్లి కూడా జరగలేదు, అంతలో నిన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఒకవేళ మనిద్దరికి పెళ్ళయింది అంటే నీకే ప్రమాదం, అందుకే నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేసాను అంటాడు. ఇప్పుడు అదంతా విన్న హీరోయిన్ అక్కడ ఉన్న బాణంని తీసి, నీకు పిల్లులంటే చాలా ఇష్టం కదా, అక్కడ ఒక పిల్లి ఉంది, దాని మీద నేను ఇప్పుడు ఈ బాణంని వేయబోతున్నా, ఎక్కడ ఆ పిల్లిని కాపాడు అని చెప్పి పిల్లి మీద బాణంని వేయడానికి ఏం చేస్తుంటుంది. అప్పుడు హీరో ఫాస్ట్ గా వచ్చి ఆ బాణంని తీసుకొని కింద పడేస్తాడు. ఆ టైం హీరో చేతికి లైట్ గా దెబ్బ కూడా తగిలేస్తుంది. ఇప్పుడు హీరోయిన్, నీకు నచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రమాదం వస్తుంది అంటే ఇలా ధైర్యంగా నిలబడి వాళ్ళని కాపాడాలి, అంతే తప్ప వాళ్ళని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకోకూడదు అని చెప్పి ఇప్పుడు తన స్కార్ఫ్ ని తీసి హీరో చేతికి దెబ్బ తగిలింటుంది కదా, దానికి కట్టుకడుతుంటుంది. నాకు ఏమైనా అవుతుందేమో అని నీకు భయంగా ఉంటే ఇంకా నన్ని జాగ్రత్తగా చూసుకోవాలే తప్ప ఇలా వదిలేసి వెళ్ళకూడదు అని ఇండైరెక్ట్ గా చెప్తుంది.
ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ ఆఫీస్ లో చూపిస్తారు. హీరోయిన్ కార్ లో బ్రేక్ వైర్ ని కట్ చేసింటాడు కదా, వాణ్ణి సూపర్ మార్కెట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో వెతుకుతుంటారు. ఫైనలీ సీసీటీవీలో వాణ్ణి కనిపెట్టేస్తారు. అప్పుడు వాడు ఒక క్రెడిట్ కార్డ్ ని యూస్ చేస్తాడు, కానీ అది క్యాసిల్ గ్రూప్ కంపెనీ కార్డే. అంతేకాకుండా ఆ కార్డ్ హీరోయిన్ అన్న తేజున్ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ విషయం హీరోయిన్ కి తెలిసి వెంటనే వాళ్ళన్నని మీట్ అయ్యి వాడిని కనిపెట్టడానికి హెల్ప్ చేయని అడుగుతుంది. వాడు కూడా ఓకే అంటాడు. ఇప్పుడు అలానే మిన్ని చూపిస్తారు. ఆ రోజు హాస్పిటల్లో హీరోయిన్ దగ్గర నన్ను పెళ్లి చేసుకో అని అడిగింటాడు కదా, ఆ విషయం గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ మిన్ దగ్గర ఏం చెప్పింటుంది అంటే, నేనెందుకు నిన్ని పెళ్లి చేసుకోవాలి అని అడుగుతుంది. అప్పుడు మిన్, నీకు ఇయాన్ మీద ఫీలింగ్స్ లేదు కదా, జస్ట్ స్టేటస్ కోసమే కదా పెళ్లి చేసుకుంటున్నావు, మరి నన్నే పెళ్లి చేసుకో అని చెప్పింటాడు. అప్పుడు హీరోయిన్, నేను ఇయాన్ని పెళ్లి చేసుకొని డివోర్స్ చేసినా కూడా వాడికి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఒక యువరాజులానే అప్పుడు కూడా ఉంటాడు, కానీ నీకు అలా కాదు, 5 years తరువాత మీ అధికారం చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇందులో నేను నిన్ని పెళ్లి చేసుకొని డివోర్స్ చేసేసాను అంటే అది నీకే ప్రాబ్లం అవుతుంది, సో వద్దు అన్నట్లు చెప్పింటుంది. సో దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తూ నిల్చుంటాడు. ఇంకా ఇంకో పక్క హీరోని చూపిస్తారు. ప్యాలెస్ లోనే ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఉన్న కాంపౌండ్ ని చూస్తూ నిల్చుంటాడు. ఆ కాంపౌండ్ దగ్గరే కదా ఇద్దరు కిస్ చేసుకొని ఉంటారు. అది గుర్తొచ్చి ఆ కాంపౌండ్ ని చూస్తూ నిల్చోనిన్నాడు. ఇప్పుడు అలానే హీరోయిన్ కి కాల్ చేసి, నిన్ను ఈ ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడం వల్ల నువ్వు ఖచ్చితంగా ఆ ఫంక్షన్ కి వచ్చి తీరాలి అంటాడు. హీరోయిన్ కూడా సరే ఓకే అని చెప్పి, ఈరోజు నా వల్లనే కదా నీ చేతికి దెబ్బ తగిలింది, సారీ అని చెప్తుంది. అప్పుడు హీరో, అదంతా పర్లేదు, నేనే నీకు సారీ చెప్పాలి, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసి పెళ్లి చేసుకోను అని చెప్పినందుకు చాలానే సారీ అంటాడు. ఇద్దరి మనసులోనూ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది, కానీ ఇద్దరు కూడా బయటపడటం లేదు. ఇంకా నెక్స్ట్ డే హీరో అసిస్టెంట్ హీరోయిన్ ని చూడటానికి వెళ్తాడు. హీరోయిన్ ఫంక్షన్ కి వస్తాను అని చెప్పేసింది కదా, సో అక్కడ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా అంతా మాట్లాడాలి అని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నట్లుంది. సో ఆ రూల్స్ బుక్ ని ఇచ్చేసి వెళ్తాడు. హీరోయిన్ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళి అదంతా చూస్తుంటుంది. ఆ టైం హీరో కాల్ చేసి, వెంటనే నిన్ని మీట్ అవ్వాలి, ఈ ప్లేస్ కి రా అని ఒక ప్లేస్ కి రమ్మని చెప్పగా హీరోయిన్ కూడా వెళ్తుంది. వెళ్ళి ఎందుకు రమ్మన్నారు అని అడుగుతుంది. వాడు, ఇదే కదా మన లాస్ట్ మీటింగ్, అందుకే రమ్మన్నా అంటాడు. అప్పుడు హీరోయిన్ హీరో వేసుకున్న డ్రెస్ ని చూస్తుంది. వాడు ఎప్పుడు ఫార్మల్ గానే కదా డ్రెస్ వేసుకుంటాడు, కానీ ఈ రోజు కాస్త మోడ్రన్ గా డ్రెస్ వేసుకోవడం చూసి ఏమైంది ఇలా వచ్చింటారు అని అలాన్ని మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. కానీ హీరోయిన్ సడన్ గా హీరో పక్కన నడవకుండా హీరో వెనకాల నడిచి వెళ్తుంటుంది. హీరో చూసేసి, ఎందుకు ఇప్పుడు నా వెనకాల నడిచి వస్తున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ ఇచ్చేసి వెళ్ళిన ఆ రూల్స్ బుక్ ని చదివింటుంది కదా, అందులో కామన్ పీపుల్స్ ఎవరు హైయర్ ర్యాంకింగ్ లో ఉన్న వాళ్ళ పక్కన ఈక్వల్ గా నడవకూడదు, వాళ్ళ వెనకాలే నడిచి వెళ్ళాలి అని ఉనింటుంది. సో ఇప్పుడు హీరో దగ్గర బుక్ లో ఉంది కదా, మీలాంటి వాళ్ళ పక్కనంతా మాలాంటి కామన్ పీపుల్స్ ఈక్వల్ గా నడవకూడదు అని, అందుకే రేపు ఫంక్షన్ లో ఎలా నడవాలి అని ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నా అని ఒకలా సర్కాస్టిక్ గా చెప్తుంటుంది. హీరోకి అయితే ఏం చెప్పాలో తెలియక నవ్వుతుంటాడు. అలానే హీరోయిన్ అన్న తేజుని చూపిస్తారు. హీరోయిన్ కార్ ని యాక్సిడెంట్ అయ్యేలా చేసిన వాడిని వెతుకుతూ నింటారు కదా, ఫైనల్లీ వాడిని కనిపెట్టేశారంట. కానీ కనిపెట్టినా లాభం లేదు, వాడు చనిపోయాడు అన్నట్లు హీరోయిన్ అన్న చెప్తాడు. సో హీరోయిన్ ని చంపడానికి ప్లాన్ వేసిన వాళ్ళే అతన్ని కూడా చంపినట్లున్నారు, కానీ హీరోయిన్ ని ఎవరు చంపాలనుకుంటున్నారు అని తెలియడం లేదు. ఇంకా నెక్స్ట్ డే రాజభవనంలో చూపిస్తారు. ఫంక్షన్ జరగబోతుంది కదా, సో బయట ప్రెస్ మీడియా అని అందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇన్వైట్ చేసిన గెస్ట్లందరూ కూడా వచ్చేసారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఆ ఫంక్షన్ కి వచ్చిన అందరికీ అఫీషియల్ గా హై ర్యాంకింగ్ ఉంటుంది, కానీ అక్కడ ఇన్వైట్ చేసిన గెస్ట్ లో హీరోయిన్ మాత్రమే కామన్ పర్సన్. అందరూ ఆ ఫంక్షన్ కి వచ్చేసారు, కానీ ఇంకా హీరోయిన్ మాత్రమే రాలేదు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని అందరినీ ర్యాంక్ వైజ్ కూర్చోపెట్టింటారు, కానీ హీరోయిన్ కామన్ పర్సన్ కావడంతో చివరిగానే కూర్చోవడానికి సీట్ ని ఇచ్చింటారు. ఇప్పుడు అక్కడ ఉన్న అందరూ హీరోయిన్ గురించే గాసిప్ మాట్లాడుతుంటారు. ఆ టైం కరెక్ట్ గా హీరోయిన్ కూడా రాజభవనంలోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ చూస్తే ఏ కలర్ లో అయితే డ్రెస్ ని వేసుకొని రాకూడదు అని చెప్పింటారో ఆ కలర్ లోనే వేసుకుని వచ్చింటుంది. యూనా ఈ రోజు వైట్ కలర్ లో డ్రెస్ వేసుకుంటుంది. సో ఎవరు కూడా వైట్ కలర్ లో డ్రెస్ వేసుకోకూడదు అని చెప్తే హీరోయిన్ ఆ వైట్ కలర్ లోనే వేసుకుని వచ్చింటుంది. అందులోనూ ట్రెడిషనల్ అయిన డ్రెస్ ని వేసుకుని రమ్మనింటారు, కానీ హీరోయిన్ ఇలా ప్యాంట్ షర్ట్ ని వేసుకుని వెళ్ళింటుంది.
ఉంటుంది. యూనాకి అయితే హీరోయిన్ ని అలా చూసి మండిపోతుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరూ ఫంక్షన్ కి మీరు రాజమాత వచ్చిన తరువాత వచ్చారేంటి, కావాలనే ఇలా లేట్ గా వచ్చారా అని అడగ్గా హీరోయిన్ ని చూసారంటే యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చే దారిని మర్చిపోయా, అందుకే లేట్ అయింది, నన్ను క్షమించండి రాజమాత అని చెప్పినప్పుడు యూనా ఈ ఫంక్షన్ యొక్క రూల్స్ అన్నీ నీకు తెలుసు కదా, మరెందుకు నువ్వు ఇలాంటి డ్రెస్ ని వేసుకుని వచ్చిండావు అని అడిగినప్పుడు హీరోయిన్ నాకు ఆ డ్రెస్ అంతా అస్సలు సెట్ అవ్వదు, ఏం ఈ డ్రెస్ మీకు నచ్చలేదా అని అడగ్గా యూనాకి లోపల మండిపోతున్నా పైకి నవ్వుతూ అదెలా నాకు నచ్చకుండా ఉంటుంది అని ఇద్దరు పైకి నవ్వుతూ మాట్లాడినా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంత కోపంగా ఉంటుంది. ఆ తరువాత వచ్చిన గెస్ట్లందరినీ పిలుచుకొని అలా ప్యాలెస్ లో నడిచి వెళ్తుంటారు. అప్పుడు కూడా యూనా వెనకాల ర్యాంక్ ప్రకారమే అందరూ నడిచి వెళ్తుంటారు. హీరోయిన్ ర్యాంక్ అయితే లాస్ట్ కదా, సో లాస్ట్ లో నడిచి వెళ్తుంటుంది. ఇందులో ఎండ ఒక పక్క అంతలా దంచి పెడుతుంటుంది. హీరోయిన్ వల్ల అయితే అస్సలు కావడం లేదు, ఎప్పుడు ఇదంతా కంప్లీట్ అవుతుంది అన్నట్లే నిల్చోంటుంది. ఇప్పుడు హీరోయిన్ అలా కష్టపడటం చూసిన యూనా ఇప్పుడు కావాలనే అక్కడే నిలబడి ఈ గార్డెన్ అంతా సూపర్ గా ఉంది కదా అన్నట్లు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర చెప్తుంటుంది. హీరోయిన్ ఇంకా కాసేపు ఎండలో ఉండాలి అని. హీరోయిన్ కూడా ఏంట్రా ఇది అని నిల్చోన్నప్పుడు సడన్ గా ఇప్పుడు ఆ ప్లేస్ కి హీరో వస్తాడు. నేరుగా హీరోయిన్ దగ్గరకు వచ్చినోడు చేయి పట్టుకో అన్నట్లు వాడి చేయిని ఇవ్వగా హీరోయిన్ కి అయితే అంత హ్యాపీగా ఉంటుంది. ఇంతసేపు హీరోయిన్ చాలానే లోన్లీగా కూడా ఫీల్ అయి ఉంటుంది, కానీ ఇప్పుడు ఇలా హీరో రావడంతో హీరోయిన్ కి చాలానే హ్యాపీగా అయిపోతుంది. సో హీరోనే చూస్తూ నిల్చోన్నప్పుడు ఇప్పుడు హీరోనే హీరోయిన్ చేయిని తీసి పట్టుకొని చివరగా నిల్చోనిన్న హీరోయిన్ ని అలానే ముందుకు పిలుచుకుని వెళ్తాడు. యువరాజు రావడంతో అందరూ హీరోయిన్ కి దారి ఇచ్చేస్తారు. అంతేకాకుండా యువరాజుకి విష్ కూడా చేయాలి కదా, సో ఇంతసేపు హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడిన అందరూ ఇప్పుడు హీరోయిన్ కి కూడా విష్ చేసేలా అయిపోతుంది. సో హీరోయిన్ కూడా చాలానే ప్రౌడ్ గా వెళ్తుంటుంది. అలానే ఇప్పుడు స్కూల్ డేస్ లో జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరోయిన్ గ్రౌండ్ లో ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హీరోయిన్ కి తెలియకుండా సైట్ కొడుతూ నిల్చుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్దామని వెళ్తుంటుంది, కానీ హీరోకి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇప్పుడే గ్రౌండ్ లోపలికి వస్తున్నట్లు క్యాజువల్ గా నడిచి వస్తుంటాడు. హీరోయిన్ కూడా యువరాజు కదా, సో విష్ చేసి వెళ్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ ని పిలిచి నువ్వు కాంపిటీషన్ లో బాగా ఆడావు అంటాడు. బాణం వేసే కాంపిటీషన్ లో హీరోయిన్ విన్ అయింటుంది కదా, దాని గురించి చెప్తుంటాడు. అప్పుడు హీరోయిన్ బాగా ఆడానా, ఏం నా క్రెడిట్స్ ని నా దగ్గర నుండి తీసుకోబోతున్నారా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు హీరో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిన్ని పొగొట్టున్నా నేను అని హీరో చెప్తే నాకేం అలా అనిపించడం లేదు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిన స్పీడ్ లోనే తిరిగి వచ్చి మళ్ళీ విష్ చేసి వెళ్తుంటుంది. హీరోకి అయితే దీనని అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నా కదా అని ఇప్పుడు గ్రౌండ్ లోపలికి వెళ్తే మిన్ని నిల్చోంటాడు. మిన్ని చూసి భయపడిపోతాడు. నువ్వు ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నావు అని అడిగితే నువ్వు హేజు దగ్గర ఇప్పుడే గ్రౌండ్ లోపలికి వస్తున్నట్లు యాక్ట్ చేసామే, అప్పటి నుండే ఉన్నా అంటాడు. హీరోకి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక సరే నువ్వు తను అంత క్లోజా ఏంటి అని అడగ్గా అవునవును ఇద్దరం ఒకే హాస్టల్ కదా, సో క్లోజే అన్నట్లు మిన్ చెప్పగా హీరో సరే తను ఎలాంటి అమ్మాయి అన్నట్లు అడుగుతాడు. అప్పుడు మిన్ని చూసారంటే తను చాలానే అందంగా ఉంటుంది అంటాడు. హీరో కూడా అవునవును తను చాలానే అందంగా ఉంటుంది అని నవ్వుతుంటాడు. సో హీరోకి హీరోయిన్ అంటే స్కూల్ డేస్ లో నుండే ఇష్టం అని చూపించడంతో ఈ ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.